శ్రీకాకుళంలో గిరిజన బాలిక అత్యాచారం హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఇంకా అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. శనివారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులను పీఎస్కు పిలిపించి విచారించిన తరువాత కూడా కేసుపై స్పష్టత రాకపోవడంతో బాలికకు న్యాయం జరుగుతుందో లేదో అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలు వెల్లడించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే బాధితురాలి తరపున పోరాడేందుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయి. న్యాయం కోసం రోడ్డెక్కక ముందే ప్రభుత్వం కలుగచేసుకొని న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. మహేశ్వరి, శ్రీకాకుళంలో గిరిజన ఏదైతే మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసు రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. అయితే ప్రస్తుతం బాలిక తల్లిదండ్రులు గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఘటన జరిగి 6 రోజులు అయినప్పటికీ నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం, నిందితుడు ఎక్కడున్నాడో దర్యాప్తు వివరాలపై కూడా పోలీసులు ఇంతవరకు స్పందించకుండా మౌనంగా ఉండడంపై ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం పోలీసులు బాలిక తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. కానీ విచారణ తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ కేసులో మరింత అనుమానాలు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బాలిక తండ్రి మరోవైపు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిందితుడికి డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంది. దాంతోపాటు అనేక మంది వైద్యులు కూడా నిందితుడికి తెలిసిన నేపథ్యంలో ఏదైతే కేసు తారుమారయ్యే అవకాశం ఉంది, పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా తారుమారయ్యే అవకాశం ఉందని కూడా ఏదైతే అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు న్యాయం జరగకపోతే ఏదైతే తాను కూడా అదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ వద్దే విషం తాగి మరి తన భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. మరోవైపు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైతే ఆందోళనకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో న్యాయం ఏదైతే పోలీసులు మౌనం వేడకపోతే న్యాయం కోసం రోడ్డు ఎక్కే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా మరోవైపు పోలీసుల తీరుపై మాత్రం కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి ప్రధానంగా రాజకీయ డబ్బు పలుకుబడి వల్లే ఏదైతే కేసును కావాలనే ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.